ఇప్పుడు అంటే మనం వినడానికైనా పేరు అబ్బో కెమికల్ అంటే అంటే మనకు తెలియకుండానే మన టర్మ్స్‌లో కెమికల్స్ అంటే ప్రతిదాన్ని కెమికల్స్ అంటాం. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ కెమికల్ అన్నట్టు ప్రతిదానికి ఒక కెమికల్ ఫార్ములా ఉంటుంది. మనం తాగే వాటర్ కూడా ఒక కెమికలే H2O. సో అండ్ పీల్స్ అంటే ఏదో పీల్ అయిపోయినట్టు కంప్లీట్‌గా లేయర్ లాగా ఊడిపోతది అట్లా అన్నట్టు ఉండదు. సో ఈ పీల్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ పీల్స్ అని, మీడియం డెప్త్ పీల్స్ అని, డీపర్ పీల్స్ అని ఉంటాయి. సో కామన్‌గా వాడేవి సూపర్ఫిషియల్ పీల్సే ఎక్కువ కామన్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే పైన లేయర్స్ ఆఫ్ చర్మాన్ని ఒక లేయర్‌గా పొరలాగా కొంచెం పొట్టులాగా ఊడిపోతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ బేసికల్లీ ఇవన్నీ న్యాచురల్లీ నేచర్‌లో దొరుకుతూ ఉండే కెమికల్సే ఉంటాయి. లైక్ మోస్ట్ ఆర్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఆర్ బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ ఉంటాయి. నార్మల్ ఫ్రూట్ యాసిడ్స్ లైక్ ఆల్మండ్స్‌లో ఆల్సో వి హావ్ మాండలిక్ యాసిడ్ అని ఉంటుంది. షుగర్ కేన్‌లో గ్లైకాలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇట్లాగా అండ్ మిల్క్‌లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఈ కెమికల్ కాంపోజిషన్‌తో ఉండే పీల్స్‌ని వి విల్ యూజ్ ఇట్ ఆన్ ఫేస్ అనమాట కామన్‌గా. ఇది ఒక కైండ్ ఆఫ్ స్కిన్ రీసర్ఫేసింగ్ లా పనిచేస్తుంది. అంటే మల్టిపుల్గా ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒక లేయర్ పైపైన ఓల్డ్ స్కిన్ పోయి కింద ఉన్న ఫ్రెష్ స్కిన్ అనేది వస్తుంటుంది. సో యూజువల్గా కెమికల్ పీల్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది అని అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ డన్. అంటే ఇప్పుడు కెమికల్ పీల్ ఒక స్ట్రాంగర్ పీల్ వాడి ఎక్కువ టైం పీల్ వాడి ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువగా చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేస్తే అండ్ కొంతమందిలో సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి. కొంతమందిలో కొంచెం ఎక్కువ లేయర్ పోయినా కానీ వాళ్ళకి స్కిన్ డార్క్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి ఎట్ రిస్క్ ఉన్న వాళ్ళలో ఇఫ్ ఇట్స్ నాట్ ప్రాపర్లీ డన్ ఎవాల్యుయేట్ చేసుకోకపోతే కెమికల్ పీల్స్ వల్ల లిటిల్ బిట్ ఆఫ్ హార్మ్ జరగాలి అంటే సరిగ్గా చేయకపోతే ఉంటుంది. ప్రాపర్లీ చేస్తే స్కిన్కి యాక్చువల్లీ చాలా బెనిఫిషియల్ ఉంటాయి ఈ కెమికల్ పీల్స్.